ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఏంటంటే 3-వీలర్ వెహికల్స్ సంబంధించిన అప్పి అయినా కానీ, మహేంద్ర అయినా కానీ, బజాజ్ అయినా కానీ, అవతుల అయినా, తేజ అయినా కానీ, వీటి గురించి ఏంటంటే వీటి యొక్క రిపేర్ గురించి వీడియో అనేది తీసి పెట్టడం అనేది జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వీళ్ళ యొక్క వెహికల్ 3-వీలర్ వెహికల్లో ఏమైనా ప్రాబ్లాలు ఉంటే వాళ్ళు కామెంట్ అని చేస్తే వాళ్ళ గురించి కూడా నేను వీడియో అనేది చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి ఏంటంటే గత కొన్ని నెలల నుండి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా అన్న అప్పే ఆటోకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఎన్ని నెలలకు మార్చాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మంచి కంపెనీ ఎయిర్ ఫిల్టర్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మామూలు కంపెనీ ఎయిర్ ఫిల్టర్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, అదే కంపెనీ ఎయిర్ ఫిల్టర్ పెట్టడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ గురించి తెలుసుకునే ముందు ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ప్రతి వెహికల్కి అనేది ఫిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఎయిర్ ఫిల్టర్ పని ఏందని చెప్పేసి మాట్లాడుకుంటే ప్రతి వెహికల్ కూడా ఏంటంటే గాలి అనేది అంటే ఆక్సిజన్ అనేది కంపల్సరీగా తీసుకొని మాత్రమే నడిచిద్ది అనమాట. ఆక్సిజన్ అనేది లేకపోతే ఈ వెహికల్ అనేది నడవు. ఆక్సిజన్లో కూడా ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ అనేది ఉంటే ఏంటంటే ఈ వెహికల్ అనేది ఆగిపోకుండా లైఫ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్తో నడతాయి అనమాట. అయితే ఈ ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు అప్పి బండికి ఎక్కడ ఉంటుంది కదా, దీనికి ఎయిర్ తీసుకునేటప్పుడు ఏంటంటే సైడ్ చాయిస్ నుండి ఎయిర్ అనేది ఈ కొండలోకి వచ్చి ఈ ఫిల్టర్లోకి వచ్చి ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ మాత్రం ఏం చేసింది అంటే ఈ మధ్యలో మెయిన్ పైప్ ద్వారా హెడ్కి అనేది సప్లై చేసింది అనమాట. అప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఏం చేసింది అంటే ఇది ఎయిర్లో ఉండే దుమ్ము మాత్రం ఇది లాక్కుంటుంది, మంచి ఎయిర్ మాత్రం ఈ ఇంజన్లోకి అనేది సప్లై చేసి అప్పుడు ఆ ఇంజన్ అనేది ఫ్రీగా కంప్రెషన్ అనేది తీసుకొని స్టార్టింగ్ అనేది అవ్వడం జరిగింది. అప్పుడు ఏమైందంటే బోర్ మీద ఇప్పుడు మీకు ఇంజన్లో చూసుకుంటే ఏంటంటే మెయిన్ హెడ్ అండ్ బోరే కాబట్టి మెయిన్ ఉండేది అక్కడ ఎయిర్ తీసుకొని నడిచేది. అప్పుడు ఏమైందంటే ఆ బోర్ మీద కానీ రింగుల మీద కానీ డస్ట్ అనేది లేకుండా ఉంటే ఏమైందంటే ఇంజన్ అనేది ఎఫెక్ట్ అనేది జరగకుండా ఇంజన్ అనేది స్మూత్గా రన్ అయ్యి తర్వాత లైఫ్ అనేది ఎక్కువ ఇచ్చింది. దానికే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది మన కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్కి ఫిట్టింగ్ చేయడం అనేది జరిగింది. ఐ మీన్ మన 2T ఆయిల్తో నడిచింది కదా, పంపులు కానుండి పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద వెహికల్ కూడా ఉంటాయి అనమాట ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ అని. ఇది వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్లలో మీకు మంచి కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మెయిన్ కంపెనీస్ ఏముంటాయంటే ఎయిర్ ఫిల్టర్లలో అదర్ పార్ట్స్ కూడా ఏంటంటే మీకు తెలుసు కదా, కానీ ఏ పార్ట్ అయినా కానీ ఎన్నో కంపెనీలు ఉంటాయి అనమాట. ఎయిర్ ఫిల్టర్ కూడా అలాగనే ఎయిర్ ఫిల్టర్లో కూడా ఎన్నో రకాల కంపెనీలు ఉంటాయి. మంచి బెస్ట్ కంపెనీ ఎయిర్ ఫిల్టర్ ఏదని చెప్పి మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసి ఏంటంటే పిఓపి, మరొకటి వచ్చేసి ఏంటంటే ఈ గ్రీవ్స్ కంపెనీ అనమాట. ఈ గ్రీవ్స్ కంపెనీ ఎయిర్ ఫిల్టర్లు వేయడం వల్ల యూజ్ బెనిఫిట్స్ ఏందని చెప్పేసి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కంపెనీ ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది కంపెనీ ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి గ్రీవ్స్ కంపెనీ వచ్చేసి లోపల ఇది వచ్చేసి బిఎస్4కి లోపల చూడండి, ఇది రబ్బర్ చూడండి ఎంత క్వాలిటీ ఉందని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇందులో లోపల ఉండే ఖాళీ మెటీరియల్ కూడా సోప్ థిక్నెస్ ఉంటుంది ఇది. తర్వాత ఇటు సైడ్ కూడా రబ్బర్ అనేది ఎక్దమ్ క్వాలిటీ ఉంటుంది. చుట్టూరు కూడా మంచిగా దీనికి తగ్గట్టుగా లోపల ఫిట్టింగ్ ఇచ్చినప్పుడు సైడ్ నుండి డస్ట్ అనేది పోకుండా కట్ పర్ఫెక్ట్గా లోపల వైబ్రేషన్ అనేది లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా దీనికి రబ్బర్ అనేది చుట్టూరు కూడా కోటింగ్ అనేది ఇచ్చి ఎనీథింగ్ మొత్తం కూడా ఎక్దమ్ ఉంటుంది. ఇది కంపెనీ ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఏంటంటే అన్నిటికి ఉంటుంది, సిట్టింగ్ కూర్చోబెట్టడానికి పర్ఫెక్ట్గా క్వాలిటీగా ఉంది కదా. ఇది ఇటు సైడ్ కూడా కింద కూడా వేరే డస్ట్ ఉన్న ఎయిర్ అనేది పోనీయకుండా ఓన్లీ ప్యూర్ గాలి మాత్రమే ఎయిర్ని మాత్రమే ఈ బోర్లోకి పంపించింది. దానివల్ల ఏంటంటే బోరు మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 2 సంవత్సరాలకు వచ్చే బోర్ అనేది 3-3.5 కూడా నడిచిద్ది అనమాట. ఇంజిన్ అనేది బోర్ రాకుండా అది కంపెనీ ఎయిర్ ఫిల్టర్ వేయడం వల్ల వచ్చే యూజు. ఇంకోటి ఏంటంటే బీటింగ్ కూడా మనం కంపెనీ ఎయిర్ ఫిల్టర్ వేయడం వల్ల మంచిగా వచ్చింది బీటింగ్ మెయిన్. ఓకే, ఒకటి వచ్చేసి బెనిఫిట్ బోర్ అనేది తొందర ఖరాబ్ కాదు, డస్ట్ లోపల పోకుండా ఉంటుంది కాబట్టి. తర్వాత వచ్చేసి ఏంటంటే బీటింగ్ అనేది మంచిగా ఉంటుంది అది కంపెనీ ఎయిర్ ఫిల్టర్ వేయడం వల్ల. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం మామూలు ఎయిర్ ఫిల్టర్ ఏమైందంటే దీని మెథడ్ మామూలు ఉంటుంది, లోపల జాలి కూడా పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. చుట్టూరు కూడా చూసారు కదా అలా ఉందో, ఇది ఇలా ఉంటుంది. ఇది మామూలు నార్మల్ ఎయిర్ ఫిల్టర్ అనేది వేస్తే ఇది ఏంటంటే డస్ట్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఇందులో మెయిన్. ఓకేనా, ఇది లైట్గా పీల్చుకుంటుంది, కొంత ఏంటంటే కొంత వదిలిపెట్టింది, ఎందుకంటే దాని మెథడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండకపోవడం వల్ల. ఓకే, దీని కాస్ట్ కూడా చూసుకుంటే ఒరిజినల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 433 రూపాయలు ఉంది ఒరిజినల్ది. అదే ఈ ఒరిజినల్తో పోల్చుకుంటే మామూలుది వచ్చేసి ఏంటంటే ఒక 100-150 డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. దానికి దీనికి తేడా ఏంటంటే ఇదే, ఏ పాట చూసుకున్నా కానీ ఒరిజినల్ దానికి మామూలు దానికి ఒక రేట్ అనేది కొద్దిగా కంపారిజన్ అనేది ఉంటుంది. ఇది మామూలు చేయడం వల్ల ఏమైందంటే బీటింగ్ అనేది కరెక్ట్గా రాదు. తర్వాత వచ్చేసి మీకు దుబ్బ కూడా ఏంటంటే బోర్లోకి అనేది పీల్చుకునిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఇది. అయితే మనం ఎయిర్ ఫిల్టర్ అనేది ఎన్ని నెలలకు చేంజ్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటే
ఫస్ట్ మనం తిరిగేదాన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే నేను లైట్గా మామూలు తిరుగుతా నార్మల్గా అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఏంటంటే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఓన్లీ 3 నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు. లేదు నేను బాగా తిరుగుతా అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఏంటంటే 2 నెలలకి ఒకసారి ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయొచ్చు. గాలి వచ్చేసి ఏంటంటే ఎయిర్ అనేది ఎప్పుడు పెట్టించాలని చెప్పేసి మాట్లాడుకుంటే నేను ఇందాక చెప్పినట్టే నార్మల్గా తిరిగేటోళ్ళు ఏంటంటే ఏది రోడ్ల మీద మనం మట్టి రోడ్లో పోం అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఏంటంటే 10 డేస్కి ఒకసారి గాలి పెట్టించుకోవచ్చు. ఇది ఒరిజినల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ వేపించుకునేటోళ్ళు అయితే. అదే మామూలు నేను దొబ్బ రోడ్డు తిరుగుతా ఎలా పడితే అలా తోలుతా కూలోళ్ళు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే 90% కరెక్ట్ పద్ధతి ఏంటంటే 4 రోజులకు ఒకసారి మంచి ఎయిర్ ఫిల్టర్ వేసినా కానీ మామూలు ఫిల్టర్ వేసినా కానీ ఎయిర్ అనేది 4 రోజులకు ఒకసారి పెట్టించుకుంటే మంచిగా ఉంటుంది. డస్ట్ అనేది లోపల బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఎయిర్ ఫిల్టర్ని ఈ బండికి ఎక్కించేద్దాం.